ఆయన అప్పర్ ప్రైమరీ స్కూల్ని ప్రైమరీ స్కూల్గా మార్చేటువంటి సందర్భంలో ఈయన పరిపాలన దక్షత, కోటిరెడ్డి గారి అధికార అండ అన్నీ కలిపి ఏపత్యం వలన మరి ఊళ్ళో వాళ్ళతో ఆ చందాలు వసూలు చేసి దాని కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ హై స్కూల్ చేశారు. హై స్కూల్ చేసి బైఫర్కేషన్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణను ఎడగొడితే ఏమైందో మా స్కూల్కి హై స్కూల్కి ఆగతి పట్టింది. వస్తువులు లేవు, బిల్డింగ్ మంది కాదు. మరి అందులో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి కొంతమందికి జనరల్ ఫండ్స్ నుండి జీతాలు ఇవ్వాలి. అంటే వాళ్ళు ఒక్కోసారి నెల ఇచ్చేవాళ్ళు, ఒక నెల ఇవ్వకుండా ఉండేవాళ్ళు, ఒకసారి 6 నెలలకు కూడా జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉండేది 3 టీచర్స్కి. మరి వాళ్ళని పనిచేయమనాలి. మరి బైఫర్కేషన్ సందర్భంలో మిత్రులు ఏం చేశారంటే జాగ్రత్త పడ్డారు, ఈ కష్టాలన్నీ మేము ఎక్కడ పడతాం అని తప్పుకున్నారు. ఇక మిగిలింది ఎవరంటే తక్కువ స్టాఫ్. మరి ఆయన ప్రభ, ఆయన కీర్తి, నైపుణ్యం ఇవన్నిటిని చూసిన తర్వాత నేను సూర్యుడి ముందు దివిటీ లాగా అనిపించాను. ఆయనకి వీసుకోలేదు. మా ఊరి పెద్ద మనిషి ఒక ఆయన ఏమన్నా అంటే, కోటేశ్వరరావు గారు మీరు పోతున్నారు, ఇది స్కూల్ నాశనమే అన్నాడు. నేను పక్కనే ఉన్నా. అంటే వాళ్ళ ఎస్టిమేషన్ ఎంత ఉంది నా మీద. సరే దానికి అంత అందలే నేనున్నా కదా, నన్ను వేశారని తెలిసి కూడా మీ మమ్మల్ని పక్కన పెట్టుకొని స్కూలు నాశనమే అన్నాడు. సరే ఏం చేస్తాం, సొంతూరు అన్న తర్వాత మన ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా, పట్టించుకోకపోయినా ఒక ముఠా కింద లెక్కెడతారు. అందువల్ల అప్పుడు ఏం చేస్తాం, ఇక 4 టీచర్లు ఉన్నారు. వాళ్ళల్లో 2కి జీతాలు లేవు. వాళ్ళు జీతాలు లేకుండా పనిచేయాలి. ఇట్టి పరిస్థితుల్లో మనం ఎట్లా చేయాలి? ఊళ్ళోకి వెళ్ళి చందాలు అడిగేటువంటి నేచర్ నాది కాదు. పాఠశాల బిల్డింగ్ మాది, మీరు ఖాళీ చేయండి అంటున్నారు సంతకృష్ణ గారు. అది ఏం చేస్తాం, ఉన్న టీచర్స్ని, విద్యార్థి మిత్రుల్ని సంప్రదించారు. మిత్రులు కాదు, విద్యార్థులు. దీనికి పరిష్కారం ఏంటంటే చందాల కంటే కూడా మనం పత్తి తీసి ఆ వచ్చినటువంటి డబ్బుని ఈ ఉపాధ్యాయులకు జీతాలుగా ఇచ్చుకుంటూ పోదాం అనేటువంటి ఆలోచన వచ్చింది. 10 పీరియడ్లు వస్తే మీద చేస్తావు, ర్యాంకే కావాలంటాడు స్కూలు. మిగతా సబ్జెక్ట్ తీసేస్తే మీరు ఎప్పుడో చెప్పుకోండి, నాది సబ్జెక్టు అని వస్తాను అనమాట. ఆయన పేరు మర్చిపోయాను, సారీ. సరే, ఆ వజ్రం అలా ఉపయోగపడితే తర్వాత మరొక వజ్రం సుందరరామయ్య గారు వచ్చారు. ఆయన నిస్వార్థపరుడు, పని తప్ప రెండో ఆలోచన లేదు. సరే 2 సబ్జెక్ట్స్ పూర్తయింది. 3వ సబ్జెక్టు నరసింహారెడ్డి గారు. ఆయన ఏది ఆశించి కానీ పనిచేసేవాడు కాదు. ఏం ఆశించకుండా కనీసం ఈ జాయింట్ ఎయిడ్ లేని పోస్టులకి జీతాలు రాకుండా మేము పత్తి నుండి ఇచ్చేటువంటి ఇవి కూడా తీసుకోవాలి ఆయన అడ్వాన్స్గా. మామూలుగా వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన దాకా ఉండి అడ్వాన్స్ ఇచ్చేది, మిగిలిన తీసుకొని మళ్ళీ తీసుకోవాలి. సరే ఆ విధంగా పోతే ఇక సైన్స్ ఇవే వచ్చినాయి. పేరేంటి, లీనామూర్తి గారు, హిందీ టీచర్ గారు ఉన్నారు. తర్వాత 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 సబ్జెక్ట్స్ చూసుకోవాలి. తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. పిల్లల్ని రాత్రిపూట అక్కడ చదివిస్తుంటే అక్కడికి చూసుకోవాలి. ఇవన్నీ చూసి ఒక మిత్రుడు ప్రేమయ్య గారని చమత్కారంగా మాట్లాడుతుంటారు. రెడ్డి గారు మీ పని ఎట్లుందంటే మెడకు డోలేసుకొని పాట పాడుకుంటూ దానికి చేసినట్టుంది అన్నాను. అంటే అడ్మినిస్ట్రేషన్ చూడాలి, 2 సబ్జెక్ట్స్ చూసుకోవాలి, మరి టీచర్స్ సమస్యలు చూసుకోవాలి. ఇవన్నీ చూస్తుంటే మాకు కలిసి వచ్చినటువంటి అదృష్టం ఏంటంటే విద్యార్థులు క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. ఇటు పత్తితేతలో ఉండి ఆర్థికంగా పరిపూర్ణం చేశారు. పాఠశాల ఫలితాల్లో కూడా ఆదర్శంగా నిలిచి ఫలానా మట్టిన పాఠశాల అంటే మంచి ఫలితాలు వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఇక పక్కపక్కన స్కూల్ వాళ్ళు కూడా ఈ పనిలో నుండి వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారు, వాళ్ళంతా 3 అమ్మాయిలు తీసుకొచ్చి మా స్కూల్లో చెప్తారు.
వెంకట్రావు టీచర్ చేశారు. అలానే బీఈటీ గారు కానీ వాళ్ళ రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చూపించారు. రామిరెడ్డి గారు అయితే పిల్లలకి ఎప్పుడు గురించి చెప్తూ ఉండేవాడు, అసలన్నీ ఆయన పిల్లల్లో ప్రేరేపించేవాడు. సరే, ఆ విధంగా పాఠశాలని అండర్ వచ్చిన సందర్భంలో ఇక నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మండలాలు అనేటువంటిది పెట్టారు. ఏ మండలంలో ఉన్నవాళ్ళు నేటివ్గా ఉన్నవాళ్ళు ఆ మండలంలో రెవెన్యూ డివిజనల్ ట్రాన్స్ఫర్స్ అన్నారు. సరే, ఆ డివిజనల్ ట్రాన్స్ఫర్స్లో నన్ను తుమ్లూరు వేశారు. తుమ్లూరు నుండి నందిగం వేశారు. నందిగం నుండి లేకపోతే వచ్చిన గర్వభంగం ఇటువంటిది. అందుకని గర్వం అని నన్ను అవి కలుసుకొని ఇప్పటికీ శేష జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను. ఈ సందర్భంలో మీకు చూపించాల్సినటువంటి విషయం ఏంటంటే, మేము అన్ని కష్టాల్లో ఉండి కూడా ఎట్లా వీళ్ళకి లేదా జెస్సీ ఓవెన్స్ అని ఒక మంచి అథ్లెట్ ఒలింపిక్ స్పోర్ట్స్కి వెళ్తారు. జెస్సీ ఓవెన్స్. అప్పుడు ఆ సందర్భంలో హిట్లర్ గారికి ఒక థియరీ ఉంది, ఆర్యన్ సుప్రమసీ థియరీ అని. ఏది చేసినా మా తెల్లాడే చేయగలరు, మీరెవరు ఏమి చేయలేరు అనేటువంటిది ఆయన సుప్రమసీ థియరీ. ఇది మనసులో పెట్టుకొని ఆయన ఏం చేశాడంటే, కోపం వచ్చింది జెస్సీ ఓవెన్స్, నేను ఎట్లానే ప్రూవ్ చేయాలి, వాళ్ళని కాకుండా నేను సాధించి మీ తెల్లవాళ్ళే కాదు నల్లవాళ్ళకు కూడా ఈ అవకాశం ఉంది అని చూపించాలనే ఉద్దేశంతో ఈవెంట్స్లో పాల్గొంటున్నా. లాంగ్ జంప్లో క్వాలిఫైయింగ్ మ్యాచ్లోకి వచ్చేటప్పటికి 2 సార్లు ఫౌల్ అయ్యాడు. ఎందుకు ఫౌల్ అయ్యాడు అంటే, ఈ కోపంలో ఎక్కువ దూకాలి. మరి ఆ విధంగా అవి సాధించినందుకు 4 సంవత్సరాలు 100% సాధించారు. మరి ఆ స్థాయిని మళ్ళీ ఇంకొకరు అందుకోవాలంటే మరి వీలవుతుందో లేదో. అందువల్ల ఆ స్థాయికి సాధించినటువంటి ఉపాధ్యాయ మిత్రుల్ని, ఇతరులని, గ్రామస్తుల్ని. ఇంకొక విషయం అండి, గ్రామస్తుల్లో కూడా మార్పు వచ్చింది. అప్పుడు అంతా హెడ్ మాస్టర్ చూసుకుంటాడులే అనేటువంటి ఉద్దేశం ఉండేవాళ్ళు. సౌదయ్య గారు, నేను సుందరరావు గారు పనిచేస్తాం. అంటే మేడం గారు హెడ్ మాస్టర్, మేము అసిస్టెంట్స్. అదేవిధంగా ఆ క్రితం ఎలా అయితే పనిచేశారో టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ రోజల్లా గారు కూడా ఇక్కడ 10 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలు బాగా పనిచేసేసారు, స్వచ్ఛంగా పనిచేశారు అన్నమాట. ఆ చుట్టుపక్కల మండలాలకు కానీ తాలూకాలకు కానీ చాలా మిన్నగా పర్సంటేజ్ చూపినట్టు స్కూల్లో ఒకటి గొప్ప విషయం అన్నమాట. చిన్న ఇంత కుగ్రామంలో 4 సంవత్సరాలు 100% చాలా గొప్ప విషయం, చాలా అర్థించేటటువంటి అన్నమాట. అట్లానే ఆ బ్యాచ్లో చదువుతున్న విద్యార్థుల్లో కూడా ఎవరైనా అకాల మరణాలు పొంది ఉండొచ్చు. మనందరం ఇక్కడ ఈ సంతోషకరమైనటువంటి సమయంలో ఉన్నప్పుడు పాపం వాళ్ళ ఆత్మ ఎక్కడున్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా ఒకసారి ఆ పేర్లు రాము చెబుతాడు. వాళ్ళందరి ఆత్మశాంతి కోసం 1 నిమిషం మౌనం పాటించు. అంజిరెడ్డి మాస్టర్, మ్యాథ్స్ అసిస్టెంట్ సౌరయ్య గారు, పాపయ్య మాస్టారు, వీళ్ళు మాస్టర్లు. షేక్ రోషన్ సాహెబ్, సుభాషిణి, వాళ్ళందరి ఆత్మని భగవంతుడి శాంతిగా ఉంచాలని 1 నిమిషం నేను చిటికేస్తాను, మౌనం పాటిద్దాం, మళ్ళీ చిటికేస్తాను, మన యథాస్థితికి వస్తాం. తర్వాత మాట్లాడేవాళ్ళు ఎవరో మాట్లాడేటువంటి వేదిక నిర్వహించిన సోదర ఉపాధ్యాయులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రియమైన విద్యార్థికి అభినందన. నేను దాదాపు ఈ గ్రామంలో 38 సంవత్సరాలు పనిచేశాను.
ఎలిమెంటరీ స్కూల్లో నా జీవితం ప్రారంభించాను. దాదాపు 3 స్కూళ్ళలో పనిచేశాను. ఎలిమెంటరీ స్కూళ్ళలో 27 సంవత్సరాలు. తర్వాత ప్రమోషన్ మీద నల్లపాడు వెళ్ళాను. అక్కడ కొద్ది రోజులే పనిచేసి మళ్ళీ ఈ స్కూల్కి వచ్చాను. నేను వచ్చిన తర్వాత రోజు హెల్మా గారు ప్రధానోపాధ్యాయులుగా ఉండేవారు. 1 సంవత్సరం తర్వాత ఆమెకి డిప్యూటీ డిఓగా ప్రమోషన్ వచ్చి మార్కాపురం వెళ్తాను. అప్పుడు ఉన్న వాళ్ళల్లో నేను సీనియర్ని ఏమీ కాదు, కానీ అంటే ఎలిమెంటరీ స్కూల్ సర్వీస్ కౌంట్కి తీసుకోరు. వయస్సులో అందరికంటే సీనియర్నే, కానీ ఆ సర్వీస్ నాకు కౌంట్కి రాదు. అయినా కూడా అప్పుడు ఉన్నటువంటి మాస్టర్ గారు అమెరికా వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆయన హెడ్ మాస్టర్గా బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రాలేదు, జయంతి బాబు గారు. ఆ పరిస్థితుల్లో నేను ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించాను. ఒక 2 సంవత్సరాలు చేశాను. అయితే నేను ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నటువంటి 2 సంవత్సరాలు కూడా ముళ్ళ కిరీటంగానే ఉంది నాకు అది. ఎందుకంటే 2 ఉపాధ్యాయులు అమెరికా వెళ్తున్నారు, జయంతి బాబు గారు, ఆయన భార్య. 2 రిటైర్మెంట్ పోస్టులు ఉన్నాయి, ఫిలప్ చేయలేదు. ముఖ్యంగా ఏ పాఠశాలకైనా లెక్కల సబ్జెక్ట్ చాలా కీలకమైంది. లెక్కలు చెప్పే మాస్టర్ లేకపోతే ఆ స్కూల్లో చేరడానికి ఎవరు రారు ముందుకు అసలు. అలాంటి పరిస్థితుల్లో లెక్కలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మేము ఎంత చెప్పినా నేను లెక్కలు తప్ప మిగతా అన్ని సబ్జెక్టులు చెప్పగలను, ఆ ధైర్యం ఉంది నాకు. మరి లెక్కలు చెప్పేవాళ్ళు లేరు. దానికి తగ్గట్టు మాకు ఇక్కడ పశువుల హాస్పిటల్ ఉంది పక్కనే. ఇది సెంటర్ పశువుల హాస్పిటల్ ఈ ఏరియాకి. ఈ ఊరికి ఆ పశువుల హాస్పిటల్ దగ్గరికి గుడిపూడి నుంచి, చిన్నమక్క నుంచి, గన్నెపూడి నుంచి పశువులను దొరుకుని వస్తుంటారు రైతులు. అక్కడికి వచ్చేది, అక్కడ గేదెలు కట్టేసేది, ఈ స్కూల్కి వచ్చేది. వాళ్ళ పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు. దగ్గరలో హై స్కూల్ లేవు అప్పుడు. ఏమండి ఇక్కడ లెక్కల మాస్టర్ లేరంట కదండి, మా అబ్బాయి టీసీ ఇవ్వండి, మేము అక్కడ చేర్చుకుంటాం. ఈ విధంగా బాగా టెన్షన్ పెట్టేవాళ్ళు. మరి ఆ పరిస్థితుల్లో ఏమీ చేయడానికి అర్థం కాక ఇక్కడ చాగంటారిపాలెంలో మ్యాథ్స్ చెప్పే మాస్టర్ ఒక ఆయన ఉంటే ఆయన నెల జీతం మీద తీసుకొచ్చి పిల్లవాడికి ఒక 10 రూపాయలు చొప్పున వసూలు చేసి కొన్నాళ్ళు అలా చెప్పించాం. ఏదో మొత్తానికి అభివృద్ధి కుంటుపడకుండా కొనసాగించాము. మరీ డౌన్ ఏం కాలేదు, బాగానే పర్లేదు అనిపించింది. స్కూల్ స్ట్రెంగ్త్ కూడా పడిపోకుండా నా శాయశక్తిలా కృషి చేశాను. అదేవిధంగా అప్పట్లో మాకు చేదోడు వాదోడుగా మరి సుందరరామయ్య గారు ఉండేవారు, సైన్స్ మాస్టర్గా సుబ్బారావు గారు, మరి ఇతర సబ్జెక్టులకు అన్నిటికీ టీచర్స్ ఉండేవారు. బిల్డింగ్ మాత్రం లేదు, ఈ ఒక్క బిల్డింగే ఉండేది. ఇది పై అంతస్తు పెచ్చులు కూడా పిల్లల తలల మీద పడుతూ ఉండేది. వర్షం కురిస్తే బేల్దారు మేస్త్రి వచ్చేవాడు. మాస్టర్ ఊరైతే బిల్డింగ్ కూలుతుందండి, పిల్లల్ని పైన కూర్చోబెట్టవాకని చెప్పారు. అప్పటి నుంచి మరీ భయం, ఏం చేయడానికి అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో నా క్లాస్మేట్ జిల్లా పరిషత్తులో చైర్మన్ గారికి పిఏగా ఉంటుంటాడు, బాపయ్య గారని. అతని దగ్గర పోయి, బాపయ్య మా పరిస్థితి ఎత్తుందయ్యా, మరి ఏమి లేదన్న బిల్డింగ్ అని అంటే, సరే నేను చూస్తానని చెప్పి ఈ బిల్డింగ్ శాంక్షన్ చేయించారు నా టైంలోనే. మరి ఆ విధంగా నేను ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా 2 సంవత్సరాల తర్వాత ప్యానల్ హెడ్ మాస్టర్ వేశారు. మళ్ళీ మామూలుగా బీఈడీ అసిస్టెంట్గా నేను ఇక్కడ ఒక 10 సంవత్సరాలు పనిచేశాను ఇదే స్కూల్లో.